హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ బజ్జీ. చూస్తున్నారు ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అందరికీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఎగ్ బజ్జీ ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వస్తే బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోవాలి. నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ని. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. ముందుగానే నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేసుకోవాలో. మీకు కావాలంటే ఫుల్గా బజ్జీ వేసేసుకోవచ్చు, అలా అయితే మిడిల్లో కట్ చేసుకుని ఆ విధంగానే వేసుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్ని అలా 4 పార్ట్స్గా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగానే కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి, లేదా ఫుల్గా వేసుకోవాలంటే వేసుకోండి. నాది లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది కదా. నేను ఫ్రంట్ కెమెరా తీయడం వల్ల నాది రైట్ లెఫ్ట్లా కనిపిస్తుంది, ఏమనుకోకండి. నేను చేస్తుంది రైట్ హ్యాండ్తోనే. చూస్తున్నారు కదా ఈ విధంగా పీసెస్ని నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా కావాలంటే ఇలా కట్ చేసుకోండి, లేకపోతే ఎగ్గా కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లో అయితే తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి ఈ విధంగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి. నేను కప్పున్నర శనగపిండి తీసుకున్నాను. అందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, కొంచెం వాము వేసుకోవాలి. కొంచెం మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను వేయలేదు. దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. శనగపిండి కూడా ఏమీ లేకుండా, ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలి. పిండికి తగినంత వేయాలి వాటర్. అలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా రావాలి పిండి అన్నది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా ఆపేయండి, వాటర్ ఇంకేం వేయకండి. ఈ విధంగా వస్తే చాలు. దాని తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. మనం ఎంతవరకు బజ్జీలు మునిగే అంతవరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఆ పిండిలో మనం ఎగ్ని పెట్టుకొని నేను స్పూన్తో అలా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చేత్తో కూడా వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే స్పూన్తో వేస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక, ఆయిల్ హీట్ అవ్వాలి ఖచ్చితంగా, చూసుకోండి. ఆయిల్ అంతా కొంచెం హీట్ అయినాకే మనం బజ్జీ అన్నది వేసుకోవాలి. దాన్ని మిశ్రమాన్ని అలా వేసుకోవాలి. అప్పుడే బాగా లోపల బాగా ఉడుకుతుంది అన్నమాట. ఈ విధంగానే అన్నీ వేసుకోవాలి. ఎన్ని ముక్కలు ఉంటే అన్నీ ఈ విధంగానే వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అవి కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కింద కొంచెం అడుగు పెడుతుంది కూడా, చూసుకోండి. మధ్య మధ్యలో పేలుతుంది కూడా, కొంచెం ఎగ్ కదా సో పేలుతుంది. కొంచెం చూసుకుంటూ ఉండండి, కొంచెం దూరంగానే ఉండండి వేసినప్పుడు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఏ కలర్లో వచ్చాయో. ఈ విధంగా ఈ కలర్లో వచ్చినప్పుడు పక్కకు తీసేసుకోండి. ఇంకా అన్నీ ఈ విధంగానే అన్ని ముక్కల్ని ఈ విధంగానే వేసుకొని ఈ విధంగానే ఈ కలర్ వచ్చే విధంగానే అన్నీ వేపుకోండి. సేమ్ ఈ కలరే రావాలి. చూస్తున్నారుగా, చూడండి అన్నీ వేపేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకొని ఈవినింగ్ టైంలో ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. ఎగ్ బజ్జీ చాలా అద్భుతంగా వస్తుంది. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో లోపల కూడా. నేను తిని కూడా చెప్తాను ఏ విధంగా ఉంది అన్నది. లోపల ఆనియన్స్ పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటాయి. సూపర్ వచ్చింది.